ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అనీమియా చాలా పెద్ద ఇష్యూ. ఈ మధ్య కాలంలో చాలా మందికి మా ఆవిడకి ఇలా 4 పడిపోయిందండి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. 4, 5 ఏమిటండి అసలు హెమోగ్లోబిన్? మన ఇండియాలో అసలు చాలా మోస్ట్ కామన్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ లో 54% ఆఫ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ హ్యావింగ్ అనీమియా. అంటే అది మామూలు నంబర్ కాదు, 1-2% కాదు. 100 మెంబర్స్ లో 54 మెంబర్స్ ప్రెగ్నెంట్ లేడీస్ కి, అండ్ ఆల్ ఓవర్ ద ఉమెన్ 56% ఉమెన్ కి అనీమియా ఉంటున్నారు ఇండియాలో. 10-12 ఉండాలి కదండి. 12-14 మెయింటైన్ చేయాలి బ్లడ్ హెచ్బి లెవెల్. సో హెచ్బి లెవెల్ 12 కన్నా తక్కువ అంటే నేను కామన్గా నేను ఆల్మోస్ట్ 100 మెంబర్స్ని చూస్తే 40-50% 8-9 ఉంటుంది నా ఓపీలోనే. అంటే నా ఓపీకి వచ్చే వాళ్ళు కొంచెం అంటే కొంచెం ఫైనాన్షియల్ బాగున్న వాళ్ళు, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు రాగలరు. అదే గవర్నమెంట్లో నేను జడ్జిఖానాలో చేశాను. జడ్జిఖానాలో చూసినప్పుడు ఎవరికి చూసినా 3 or 4 అలా అరౌండ్ 60% లేడీస్. అంటే గవర్నమెంట్ సెటప్లో వెళ్ళే లేడీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అరౌండ్ 54% ఉన్నారు. సో ఇది మోస్ట్ కామన్ రీజన్ న్యూట్రిషనల్లే ఉంటుంది. అంటే ఐరన్ డెఫిషియన్సీ. మనకి బ్లడ్ ఉండాలి అంటే ఐరన్ బాగా ఉండాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ బాగుండే ఫుడ్ తీసుకుంటే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. సో మోస్ట్ కామన్ రీజన్ అదే ఉంటుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటుంది మనకి. ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది, కాంప్లికేషన్ ఉంటది. ఐరన్ టాబ్లెట్స్ టేక్ వల్ల. ఐరన్ టాబ్లెట్స్ తో పాటు ఫైబర్ డైట్ తీసుకోవాలి మనం. ఫైబర్ ఉండేది, ఫైబర్ రిచ్ డైట్ అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు. మామూలుగా మనకి గవర్నమెంట్ ఫ్రీ సప్లై చేస్తున్నా కూడా వాడు టాబ్లెట్ వేసుకోరు. అంటే అంత ఎనిమియా కామన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఫ్రీగా మనకి ఐరన్ టాబ్లెట్స్ ఇస్తుంది, కాల్షియం ఇస్తుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళకి మిల్క్ ఇస్తారు, ఎగ్ ఇస్తారు. చాలా మంది అవి సరిగ్గా వాడరు, నెగ్లెక్ట్ చేస్తారు, అండ్ డైట్ సరిగ్గా తీసుకోరు. దానివల్ల మనకు కామన్ అయిపోయింది. ఎనీమియా ఒకసారి ప్రెగ్నెన్సీలో ఉందంటే అది చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అయిపోతుంది. ఎనీమియా ఉన్న వాళ్ళకి షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, బీపీ సడన్ గా పెరగవచ్చు, బేబీ గ్రోత్ సరిగా రాకపోవచ్చు, వాటర్ లెవెల్ తగ్గొచ్చు. ఐయూజీఆర్ బేబీస్ అని, బేబీ సడన్ గా కదిలిక ఆపేయడం, వాటర్ లెవెల్ తగ్గిపోవడం, నార్మల్ కాకపోవడం. ఎనీమియా ఉంటే నార్మల్ కాకపోవడానికి కూడా రిస్క్ ఉంటుంది. సిజేరియన్కి వెళ్ళాల్సి వస్తుంది, బ్లడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం ముందు ప్రెగ్నెన్సీ ముందు నుండి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ మన హెచ్బి లెవెల్స్ 12-14 మెయింటైన్ చేయాలి. అట్లా మెయింటైన్ చేయాలంటే మంచి ఫుడ్, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈజీ ఉంటుంది ఐరన్ అవైలబిలిటీ లివర్లో కానీ. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కొంచెం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది మనం. ఫ్రూట్స్ కానీ, ఖర్జూర, బెల్లంతో చేసినవి, ఇవన్నిట్లో మనకి వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ బాగా తీసుకుంటే మనం ఎనీమియాని ప్రివెంట్ చేయొచ్చు. అసలు ప్రివెంట్ చేయగలిగిన ఒక డిసీజ్, ఒక ప్రాబ్లము మనకి కామన్గా ఉందంటే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది ఇండియాలో. సో మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంకా అందరికి కొంచెం అవేర్నెస్ చెప్తుంటే ఐరన్ గురించి కానీ, ఐరన్ రిచ్ ఫుడ్ గురించి కానీ, సో మనం కొంచెం ఆ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు అనిపిస్తుంది. విత్ ఆర్ వితౌట్ ప్రెగ్నెన్సీ ఒక స్త్రీ తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని, తన మానసిక ఆరోగ్యాన్ని చూసుకోగలడమే ఒక వరం. అంటే అదొక చాలా మంచి, చాలా ఒక సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ లవ్ అది ఉంటే మన సొసైటీ ఎప్పుడు ముందుకెళ్తానే ఉంటది. ఫస్ట్ ఉమెన్ హెల్తీగా ఉంటే ఫ్యామిలీ హెల్తీ ఉంటే, ఫ్యామిలీ హెల్తీ ఉంటే సొసైటీ హెల్తీగా ఉంటే కంట్రీ హెల్తీ అయిపోతుంది.